హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు 4 పవర్ఫుల్ రెమెడీలు చెప్పబోతున్నాను. ఇవి దేనికోసం అంటే స్పీడ్ గా హెయిర్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళ కోసం. నిజంగానే ఈ రెమెడీస్ చాలా స్పీడ్ గా మీ హెయిర్ ని పెంచుతాయి. కొంతమందికి హెయిర్ గ్రోతింగ్ ఉండదు, హెల్దీగానే ఉంటారు. మరికొందరికి హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, హెల్దీగా ఉండరు. ఇంకొందరు ఉంటారు అసలు హెయిర్ గ్రోతింగ్ ఉండదు, చూడ్డానికి హెల్దీగా కూడా ఉండరు. ఎప్పుడు జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని రకాల మందులు వాడినా ఉపయోగం లేకుండా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు గనక మీకుంటే ఈ వీడియో మీకు కరెక్ట్ గా ఉపయోగపడుతుంది. అందుకని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హెయిర్ స్ప్రే ఒకటి, హెయిర్ ప్యాక్ ఒకటి, హెయిర్ ఆయిల్ ఒకటి, హెయిర్ మాస్క్ ఒకటి చెప్పబోతున్నాను. కాబట్టి తప్పకుండా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ గా మీ హెయిర్ పెంచుకోవచ్చు. అది కూడా కేవలం 2 ఇంగ్రీడియంట్స్ తోనే ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముందుగా మనం హెయిర్ సీరం ప్రిపేర్ చేసుకుందాం. హెయిర్ సీరం కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నామో మిగిలిన రెమెడీలకు కూడా ఇవే వాడతాం. ముందుగానే చెప్పాను కదా, 2 ఇంగ్రీడియంట్స్ అని. మన హెయిర్ ని బ్యూటిఫుల్ గా చేయడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనికోసం ముందుగా 2 చెంచాల మెంతులను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2వ ఇంగ్రీడియంట్ గా ఉల్లిపాయలు తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకోండి. అవి కూడా పింక్ కలర్ లో ఉండేవి తీసుకోవాలి. వీటిని పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో క్లాత్ వేసి ఆ క్లాత్ లో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి చేతితో గట్టిగా ఒత్తండి, జ్యూస్ వస్తుంది. ఇలా చేస్తేనే జ్యూస్ బాగా వస్తుంది. మీరు స్ట్రైనర్ తో చేస్తే కొంచెం కష్టం అవుతుంది, సరిగా రాదు. కాబట్టి క్లాత్ సహాయంతో మాత్రమే ఈ ఆనియన్ జ్యూస్ ని మీరు వేరొక బౌల్లోకి తీసుకోండి. ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టును బలంగా చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరం. ఉల్లిపాయ రసం యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టు తొందరగా తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. అంటే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రిసిలోనిక్ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ మీ మాడుపై బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. pH స్థాయిలు నార్మల్ గా ఉంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇక మెంతుల విషయానికి వస్తే, మెంతుల నీటిని జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది. అంతేకాదు జుట్టును ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మెంతుల్లో ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి అవసరం. మెంతుల్లోని పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడతాయి. మెంతుల్లో లెసిథిన్ అనే సహజ సిద్ధమైన ఎమోలియంట్ మీ స్కాల్ప్ కి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి బలంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా రాత్రంతా నానబెట్టిన మెంతులున్నాయి కదా, వీటిని మరొక బౌల్లోకి వడకట్టి మెంతి వాటర్ కలెక్ట్ చేసుకోండి. చూడండి ఎంత గోల్డెన్ కలర్ లో వచ్చాయో ఈ వాటర్. నిజంగా ఈ వాటర్ బంగారంతో సమానమండి. అంత అద్భుతంగా మన హెయిర్ ని రిపేర్ చేయడం మాత్రమే కాదు, హెయిర్ గ్రోతింగ్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మెంతి వాటర్ లో ఒక 1/2 కప్పు వరకు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ జ్యూస్ ఉంది కదా, అది వేసి రెండింటిని బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ స్ప్రేని ఎలా వాడాలో చెబుతాను. ఈ స్ప్రేని ఆయిలీ హెయిర్ మీద కూడా వాడుకోవచ్చు, లేదా హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీద కూడా వాడొచ్చు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కాబట్టి. హెయిర్ ని ముందుగా పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా హెయిర్ అంతా పట్టేలా స్ప్రేతో చక్కగా పట్టించండి. ఆ తర్వాత కొద్దిగా మసాజ్ అయితే చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం స్ప్రే చేసిన ఈ ఆనియన్ జ్యూస్, మెంతుల వాటర్ చక్కగా కుదుళ్లకు పడుతుంది. ఇలా మీరు అప్లై చేసి 2 గంటల పాటు మీ హెయిర్ ని అలా వదిలేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 1 గంట అయినా ఈ స్ప్రే పట్టించి
హెయిర్ తో అలా ఉండండి. ఆ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. మనం రాత్రి నానబెట్టుకున్న మెంతులున్నాయి కదా, వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేయండి. చూడండి, ఇంత మెత్తగా చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ జ్యూస్ ఉంది కదా, అది ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మెంతులు ఆల్రెడీ జిగురుగా ఉంటాయి కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం సరిపోతుంది. వీటిని బాగా కలిపి హెయిర్ పార్టిషన్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ ని చక్కగా అప్లై చేసేయండి. ఇది మీ హెయిర్ కి అప్లై చేయగానే మీ హెయిర్ అంతా చాలా చల్లగా ఉంటుంది. మీ తలలో వేడిపోతుంది. మీ జుట్టు కుదుళ్లు గట్టి పడతాయి. హెయిర్ సిల్కీగా ఉంటుంది. తలలో ఉండే ప్రతి విధమైన హెయిర్ సమస్యలన్నీ పోయి మీ హెయిర్ హెల్దీగా అవుతుంది ఈ ప్యాక్ తో. మీరిలా హెయిర్ కి అప్లై చేసి ఒక గంట పాటు అలా ఉంచుకుని హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇక మూడవది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కూడా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం వేయండి. ఇందులో మనం యాడ్ చేయబోయేది ఆముదం ఆయిల్. ఇది 1 స్పూన్ వరకు వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఒక 2 వరకు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కట్ చేసి వేయండి. ఈ మూడింటిని బాగా కలపాలి. ఇలా బాగా కలిపి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ ఆయిల్ ని మనం హీట్ చేసుకోవాలి. డైరెక్ట్ గా అయితే హీట్ చేయకండి. డబుల్ బాయిలింగ్ పద్ధతిలో దీన్ని హీట్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి చిన్నగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా ఒక 1 అవర్ పాటు హెయిర్ కుంచుకుని ఆ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇక చివరిగా హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఆలోవెరా కొమ్మలు ఒక 2 తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొమ్మలకుండే ముళ్లను సెపరేట్ చేసి చక్కగా ఒక స్పూన్ తో ఆలోవెరా జెల్ ని కలెక్ట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. కలబందతో జుట్టుకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, చుండ్రు తగ్గించడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన ఇది హెయిర్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ ని బలంగా ఉంచుతుంది. ముఖ్యంగా కలబందలో విటమిన్ ఏ, సి, ఈ మరియు B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల తలలో ఎలాంటి చుండ్రు సమస్యలు గాని, ర్యాషెస్ సమస్యలు గాని ఉండవు. అందువల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉండి రాలడం తగ్గుతుంది. ఇందులో మనం యాడ్ చేయబోయేది 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె, 2 స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసి బాగా కలపండి. ఇంతే, చాలా సింపుల్ గా హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది కూడా హెయిర్ అంతటికి బాగా పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక గంట పాటు హెయిర్ కుంచుకుని హెర్బల్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడమే. చూసారా, 2 ఇంగ్రీడియంట్స్ తో ఎంత అద్భుతంగా మనం ఇలాంటి రెమెడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ కుండే సమస్యలన్నీ కూడా ఇంట్లో ఉంటూనే ఈజీగా ఈ రెమెడీస్ ద్వారా పోగొట్టుకోవచ్చు. చాలా సింపుల్ కదా. అందరి ఇళ్లలో మెంతులుంటాయి, కొబ్బరి నూనె ఉంటుంది, ఆలోవెరా ఉంటుంది, ఉల్లిపాయలు కూడా ఉంటాయి. సో తప్పకుండా ఈ 4గింటిలో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే, అంటే ఏది ప్రిపేర్ చేసుకోవడం మీకు ఈజీ అనుకుంటే వాటిని ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకుని మీ సెలవు రోజుల్లో తప్పకుండా అప్లై చేసుకుని ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.